హాయ్ నేను సతీష్. ఈ వీడియో చివరి వరకు చూడండి, చాలా ఇంట్రెస్ట్గా ఉంటాయి. ఎందుకంటే ఈ కంటెస్టెంట్ ఎందుకు ఫెయిల్ అయ్యాడు, ఎందుకు ఎలిమినేట్ అయ్యాడంటే అభయ్ ఎలిమినేట్ అయిపోయాడు. అఫీషియల్గా జరిగిపోయింది. అభయ్ యు ఆర్ ఎలిమినేటెడ్ అనే మాట కూడా వచ్చేసింది. షూట్ కంప్లీట్ అయిపోయింది, బయటకైతే అఫీషియల్గా ఆయన వచ్చేసాడు. మరి ఎలిమినేషన్ పార్ట్ నేను ఎప్పుడు చెబుతూ ఉంటాను, మార్నింగ్కి క్లారిటీ ఇచ్చేసాను. 99.9% ఇతడే అవకాశం ఉంది వెళ్ళిపోవడానికి క్లారిటీ ఇచ్చేసాను మార్నింగ్ వీడియోలో. అయితే నేను ప్రతిసారి పేపర్ వర్క్ వరకు కాగితం మీద లిస్ట్ రాసుకొని పెట్టుకుంటారు కదా హోస్ట్కి ఇచ్చేదానికోసం, ఆ స్టేజ్లో చెబితే మళ్ళీ లాస్ట్ మినిట్లో ఏమైనా చేంజెస్ ఉంటాయని కంప్లీట్గా ఈ షూటింగ్ పార్ట్ కంప్లీట్ అయిపోయాక అప్లోడ్ చేస్తా. 100% ఇంకా 99.9 నుంచి 100% క్లారిఫికేషన్ ఇస్తానని చెబుతా కదా. సో అందుకోసం ఇప్పుడు ఇందులో క్లారిటీ ఇచ్చేసా. అభయ్ అయితే అవుట్ అయిపోయాడు. సో మరి ఎందుకు ఏంటనేది చాలా ఇంట్రెస్టింగ్ పాయింట్స్ ఉంటాయి. ఒక హౌస్ మేట్ జర్నీ, ఒక కంటెస్టెంట్ తలకి జర్నీలో ప్లస్ ఏంటి మైనస్ ఏంటి, ఎందుకు ఎలా ఫెయిల్ అవుతారు, ఎలా సక్సెస్, అన్ని చాలా ఇంట్రెస్ట్గా ఉంటాయి ప్రతి పాయింట్ ఇతడి గురించి. అయితే అభయ్ ఎలిమినేషన్ ఊహించిందే. ఈ వారం అంతా ఓటింగ్లో లిస్ట్లోనే ఉన్నాడు. అలాగే నైనిక పృథ్వీతో పోటీ పడ్డాడు లాస్ట్ 3 పొజిషన్స్లో. అలా అని చెప్పి ఆ 7వ ప్లేస్ దాటి కూడా రాలా. ఈ వారం మీరు గమనిస్తే సోమవారం ఆ నామినేషన్లు అయిపోయిన వెంటనే నేను ఒక వీడియో అప్లోడ్ చేస్తాను కదా, అక్కడికే ఫుల్ క్లారిటీ అయితే వచ్చేస్తుంది. అక్కడ 100% లిస్ట్లో ఉన్నాడు, 8th పొజిషన్లో ఉన్నాడు. ఆ తర్వాత కూడా అలా వస్తే 7కి ఒక దగ్గర జస్ట్ వచ్చాడు తప్ప అంతకు మించి రాలే. ఆ 8, 7 అట్లాగే ఉన్నాడు. నైనిక మధ్యలో డౌన్కి వచ్చింది, 7, 6 అలాగ వచ్చి మళ్ళీ అలా జస్ట్ మార్జిన్లో ఆవిడైతే ముందుకు వచ్చింది. బట్ ఇతడు మాత్రం ఆ పృథ్వీతో పోటీ పడుతూ లాస్ట్లోనే ఉన్నాడు. ఆల్మోస్ట్ పృథ్వీతో ఈక్వల్ అన్నట్టుండి కూడా కాస్త పర్సంటేజ్ ఇతడే తక్కువ ఉంది. ఇంకోటి ఏమంటే ఇద్దరు కంటెస్టెంట్స్ లేదా ముగ్గురు కంటెస్టెంట్స్ ఈక్వల్ ఓటింగ్, ఆల్మోస్ట్ టఫ్ ఒక 150 ఇలాంటి ఓట్స్ ఈ స్థాయిలో ఆ డిఫరెన్స్ ఉండేటప్పుడు కూడా ఏంటంటే ప్రయారిటీ ఎవరికి ఇస్తారంటే బిగ్ బాస్ టీము కంటెంట్ ఎవరి వల్ల వస్తుంది, ఎవరి వల్ల ఆటకి మంచి ఊపు వస్తుంది, ఆడియన్స్ కోరుకునే ఆట అంతా మజా రావాలంటే టాస్కుల్లో కానీ పర్ఫార్మెన్స్ పరంగా కానీ ఓవరాల్గా అన్నింటి పరంగా ఎక్కువ కంటెంట్ ఎవరి వల్ల వస్తుంది అంటే అది చూసుకుంటారు. ఆ మార్జిన్ అంత టఫ్ ఫైట్ వచ్చేసేటప్పుడు. సో ఆ రకంగా చూసుకున్నా సరే పృథ్వీ వీళ్ళతో పోల్చుకుంటే ఇతను ఈ మధ్యన ఏమి లాస్ట్ 2 డేస్లో అయితే కంప్లీట్గా ఆడలే. దానివల్ల ఇతను హౌస్లో ఉన్న ఇంకా వేస్ట్ కంటెంట్ ఎవడో ఆడని ఆయనే స్వయంగా చెప్పేశాడు, అలకబోనాడు, బిగ్ బాస్ మీద అలిగాడు. ఇవన్నీ చూసిన తర్వాత ఆడియన్స్కి ఆ ఫీలింగ్ వచ్చింది అనే కంటే అభయే తెప్పించాడు, కల్పించాడనే చెప్పాలి. లాస్ట్ 2 డేస్లో కూడా ఆయన ఇంకా బేసిక్ ఏంటంటే నామినేషన్లో కూడా ఆయనే సెల్ఫ్ నామినేట్గా వచ్చాడు. నిఖిల్ అండ్ ఆయన అనేటప్పుడు ఆర్గ్యుమెంట్ చేసుకుని ఉండేదని కాకుండా నేను వెళ్తాలని కసురుకొని వచ్చేసి డైరెక్ట్గా ఆయన వచ్చినోడు ఎట్లా చేయాలి, నేను కోరుకోరు నామినేషన్లోకి వచ్చే కాబట్టి నేను ఉంటాను, ఉండాలి, ఆడాలి, నిరూపించుకోవాలంటే ఏదో ఒకటి చెయ్యాలి. అలా చేస్తూ తప్పిస్తూ ఉండే వాళ్ళకి ఆడియన్స్లో కూడా అరే ఆ ఫీల్ వస్తుంది. అంత తప్పిస్తున్నాడే, ప్రయత్నం చేస్తున్నాడే, కష్టపడుతున్నాడే, ఆడతానంటున్నాడు, ఉంటానంటున్నాడు, టైటిల్ విన్నర్ అవ్వాలంటున్నాడు, టాప్ 5లో అంటున్నాడు, తాడైపోయాడు అంటున్నాడు, 100% పెడుతున్నాడు ఎఫెక్ట్స్, ఫలితాలు ఎలాగొచ్చాయని పక్కన పెడితే ప్రయత్నం గట్టిగా చేస్తున్నాడు అనే ఫీలింగ్ ఆడియన్స్లో కూడా కల్పించగలిగితే ఖచ్చితంగా ఆడియన్స్తో కనెక్షన్ అనేది ఉంటుంది. ఇప్పుడు మణికంఠకి అదే కనెక్షన్ ఏర్పడింది. నేను ఉండాలి 3 వారాల నుంచి సఫర్ అవుతున్న, నామినేషన్లో ఉన్న, బయటపడాలి, ఈ వారమైన చీఫ్ అవ్వాలి, తప్పించుకోవాలి, అలాగే టాస్కుల్లో ప్రయత్నం చేయాలి. ఇప్పుడు ఈ టాస్క్ పరంగా చూడండి, యష్మి ప్రేరణ ఈ వారం ఓటింగ్లోనే వాళ్ళు కూడా టాప్ 4 తర్వాత ఉండేవారు. 5, 6 స్థానాల్లో ఉండే కంటెస్టెంట్స్ వాళ్ళిద్దరు కూడా 5, 6లో ఉండే అలా ఈరోజు 3rd and 4th వచ్చారు. ఎందుకంటే వాళ్ళు టాస్క్ గెలిచారా, గెలవలే, కానీ ఆడియన్స్ మనసులో గెలిచారు. సో ఎలా గెలిచారు, వాళ్ళు పెట్టిన ఎఫెక్ట్స్, ఆ ప్రయత్నం అయితే ఫలించింది, 100% సక్సెస్ అయింది. అలాగే మణికంఠ మరి వాళ్ళు టాస్క్లు ఆడారు, ఆడినా ఓడినా ఇక్కడ ప్రయత్నాన్ని చూస్తారు ఆడియన్స్. అది ఆడే విధానం ఎలా వచ్చిందని చూస్తూ ఉంటారు కదా. అసలు మెయిన్ అంటే ఆ ప్రయత్నము, ఆ ఫీల్, నేను ఉంటాను, నేను ఉండాలి, నేను ఆడాలి, ఆ తపన అయితే కంప్లీట్గా లోపించింది. దానివల్ల ఆడియన్స్తో కనెక్షన్ కూడా ఏర్పడలా. ఆయనకి లేనప్పుడు మనకేంటి, ఆయనే అంటున్నాడు కదా వెళ్ళిపోతున్న లెక్కని. అలాగే ఇంకోటి ఏంటి, ఓటింగ్ స్టార్ట్ అయినప్పటి నుంచి, ఈ వారానికి సంబంధించిన ఓటింగ్ స్టార్ట్ అయినప్పటి నుంచి, సోమవారం నామినేషన్ అయినప్పటి నుంచి కూడా అతను డేంజర్లోనే ఉన్నాడని చెప్పి అదే జరిగింది. సో నామినేషన్లోకి వచ్చినా కూడా నిరూపించుకోవాలనేది ఏమాత్రం లేకపోతే మరి ఆడియన్స్కి ఎలా కనెక్ట్ అవుతాడు? పైగా నెగిటివిటీ పెంచుకున్నాడు ఈ లాస్ట్ 2-3 డేస్లో చీఫ్ అయ్యాక కూడా. ఎందుకంటే చీఫ్గా ఒక బాధ్యత అప్పచెప్పినప్పుడు, నీకు ఒక టాస్క్ కావచ్చు, ఒక బాధ్యత కావచ్చు, ఒక రెస్పాన్సిబిలిటీస్ ఇచ్చేటప్పుడు అది ఎట్లా అంటే అందులో నువ్వు విఫలం అయిపోయినా పర్వాలేదు, కానీ ప్రయత్నించడంలో విఫలం అవ్వకూడదు. అరే ప్రయత్నం చేస్తాడు, శక్తి మేర చేస్తాడు, శక్తికి మించి ఇంకెంత చేస్తాడు, 100% చేశాడు. అక్కడ అనుకోలేదు, లక్ కలిసి రాలేదు, లేకపోతే కోఆపరేషన్ జరగలేదు, ఇంకా సో అన్నట్టు ఉండాలి తప్ప నువ్వు కంప్లీట్గా చేతులు ఎత్తేస్తే నీ ప్రయత్నమే చేయకపోతే ఎట్లా, ఎంత ప్రయత్నించావు, ఎలా ప్రయత్నించావు అనేది చూస్తారు. ఆ ప్రయత్నం ఇతరుల్లో కనిపించలేదు. ఉదాహరణకి ఇందాక చెప్పినట్టుగా యష్మి, ప్రేరణ, మణికంఠ ఓడిపోయినా
టాస్క్ వాళ్ళు గెలిచిన కెరటాల్లో ఎగసెగసి పడ్డారు. అందుకే ఓటింగ్లో కూడా పైకి దూసుకొచ్చారు. సో ఇట్లా ఉంటుందన్నమాట. అభయ్లో అలాంటి ఎఫెక్ట్స్ మచ్చుకైనా కనిపించలేదు. చీఫ్ అయ్యాక మరి ఏందో రిలాక్స్ అయిపోయాడు. ఇంక నేను కూడా నిఖిల్ పర్మనెంట్ చీఫ్ అయిపోతానేమో అనుకున్నాడేమో, కానీ పైగా హౌస్ మేట్స్ లిక్విడ్ పోసి మరి ఇతను చీఫ్ అని చెప్పాక కూడా మరి అది వాళ్ళ నమ్మకాన్ని నిలబెట్టుకోవాలి అని ఆ లీడర్షిప్ క్వాలిటీస్ అయితే మిస్ అయిపోయాయి. అయితే మరి ఎలా ఉన్నాడు, కంప్లీట్గా ఆడలేదా ఈ హౌస్లో జర్నీలో? ఈ 3 వారాలు అతను ఏమీ ఇవ్వలేదంటే ఇచ్చాడు, అవుట్పుట్ ఇచ్చాడు. జెన్యున్గా ఉన్నాడు ఉన్నంతలో. ఆయన ఆట జెన్యున్గా అనిపించింది. టాస్కుల్లో బ్రహ్మాండంగా ఆడాడు. ఆ ప్రైజ్ మనీ టాస్కులో, నిమ్మకాయల టాస్కులో కూడా ఆయనే గెలిచాడు. అలాగే ఆ డాన్సులు సాక్స్ తీసే టాస్క్లో కూడా గెలిచాడు. అట్లాగే ఆ పల్పి ఆరెంజ్ టాస్క్లో గెలిచాడు. అంతకుముందు హాకీ స్టిక్తో కొట్టే దగ్గర గోల్స్ బ్రహ్మాండంగా అడ్డుకున్నాడు. అలాగే ఒక గోల్ వీళ్ళ టీం నుంచి కొడితే అది కూడా ఆయన కొట్టాడు. ఫిజికల్ టాస్క్లో ఎక్సలెంట్గా ఆడాడు, బ్రహ్మాండంగా ఆడాడు. అది ఒకటే కాదు కదా, నేను ఎప్పుడు చెప్పేది అదే, ఫిజికల్ టాస్క్లు ఒకటే కాదు, కానీ ఆడిన విధానం ఇంపార్టెంట్. సో అక్కడ ఆడాడు, అన్ని టాస్కుల్లో పర్ఫార్మెన్స్ అద్భుతంగా చేశాడు. కానీ ఇక్కడికి వచ్చేసరికి ఎలా, ఈ ఫ్రెండ్షిప్ అనే గ్రూప్లో చిక్కుకుపోయి ఖచ్చితంగా ఓపెన్ అవ్వలే, ఫైర్ అవ్వలే. ఆయనలో ఫైరు, ఆ హైపర్, ఆ టెంపర్ బిగ్ బాస్ మీద కాదు. అక్కడ ఆటలో నీకు ఎక్కడైతే రాంగ్ అనిపించిందో అక్కడ గట్టిగా వాయిస్ తీసుకుని ఉంటుంటే బాగుండేది. అరే ఆయన తీసుకున్న పాయింట్తో కొందరైనా ఏకీభవించవచ్చు, కరెక్టే కదా, అప్పుడు ఏదో అని చెప్పేసి సపోర్ట్ వచ్చేది. అది లేదు, మిస్ఫైర్ అయ్యింది. అది ఆ ఫైర్ ఉండాల్సిన దగ్గర ఉండకుండా వేరే దగ్గర చూపించాడు. ఎట్లా చూపించాడు? ఓవరాల్గా ఇతని జర్నీలు ఎప్పుడైతే సోనియా, నిఖిల్, పృథ్వీ వాళ్ళ గ్రూపులో, సోనియా అనింది కదా బలంగా ఉండాలి, స్ట్రాంగ్గా ఉండే వాళ్ళంతా గ్రూపు నాకు అలాగా ఉండే వాళ్ళని నచ్చుతారని చెప్పి. సో అదే రాంగ్ స్ట్రాటజీ యాక్చువల్గా. ఆమె ఉంటే ఉండొచ్చు, మనసులో పెట్టుకోవాలి, మైండ్లో పెట్టుకోవాలి తప్ప బయట పెట్టకూడదు. స్ట్రాంగ్ ఉండేవాళ్ళు 1 వీక్ టైం ఇద్దాం, ఏమన్నది 1 వీక్ టైం ఇద్దాం, డెవలప్ అయితే కంటిన్యూ చేద్దాం, లేకపోతే లైట్ తీసుకుందాం, పక్కన పెట్టేద్దాం అని అనింది ఆ రోజు చెప్పేటప్పుడు, పృథ్వీతో చెప్పేటప్పుడు. ఎవరి గురించి? నిఖిల్ గురించి చెప్పేటప్పుడు. అంటే ఆవిడ క్లియర్గా చెప్పింది. అలాగే నేను ఎంత ఉంటే వాళ్ళు ఎంత ఉండాలి, 80 కాకపోయినా 50% ఉండాలి, స్ట్రాంగ్ ఉండాలనక ఆవిడ స్ట్రాటజీ పరంగా కావచ్చు, ఆ స్ట్రాటజీ వర్కౌట్ కాకపోవచ్చు. ఎందుకంటే ఖచ్చితంగా ఇలాగా స్ట్రాంగ్ ప్లేయర్స్ అందరూ ఒక గ్రూప్గా వండుకొని ఆడుకుని ముందుకెళ్ళిపోతారని ఆడియన్స్ అన్ని గమనిస్తారు కనుక. అలాంటి స్ట్రాటజీతో ఉన్న గ్రూపులో ఆ స్ట్రాంగ్ అనిపించుకున్న సోనియా, నిఖిల్ అండ్ పృథ్వీ గ్రూపులో ఇతను కూడా ఒక ఫ్రెండ్గా ఉండిపోయాడు తప్ప, ఒక మెంబర్ అయిపోయాడు తప్ప ఇతర టాస్కులు ఆడినా సరే సోలోగా ఇండివిజువల్గా ఆడుతున్నాడు, గెలుస్తున్నాడు అనేది ఎలివేషన్ అయితే తెచ్చుకోలేకపోయాడు. ఎందుకంటే అభయ్ అనగానే వాళ్ళతో కూర్చొని మాట్లాడడం, వాళ్ళతో ఎక్కువగా వాళ్ళతో సపోర్ట్గా ఉండడం వల్ల అది మైనస్ అయింది. ఇప్పుడు ఎగ్జాంపుల్ ఏంటంటే, ఇతనికి అద్భుతమైన అవకాశం ఇచ్చాడు బిగ్ బాస్, ఒక గోల్డెన్ ఆపర్చునిటీ ఇచ్చాడు బిగ్ బాస్, నిరూపించుకునేదానికి, ప్రూవ్ చేసుకునేదానికి. ఈ చీఫ్గా ఇచ్చిన పదవితో ఎట్లా ఇచ్చాడు మీరు గమనించారా? నిఖిల్, సోనియా, పృథ్వీ వీళ్ళంతా ఒక క్లాన్లో ఉంటే ఇతను ఆపోనెంట్ క్లాన్. ఆ బ్యాచ్ని విడగొట్టి మరి ఇతనికి క్లాన్ అయ్యే అవకాశాలు, సిచ్యువేషన్లు కల్పించాడు. నేను ఆదిత్య చెప్పినట్టుగా లైఫ్ లైన్ ఇస్తాడు అంటే ఇక్కడ బయాస్డ్ బిగ్ బాస్, నేను బిగ్ బాస్ నుంచి ఒకవేళ బయటకు పోయినా మీరు ఎడిట్ చేసి కట్ చేసి వేయకపోయినా నేను బయటకు వెళ్ళి ఇంటర్వ్యూలో చెప్తాను, లేదు లైఫ్ లైన్ ఇస్తాడు అని ఆదిత్య అన్నట్టుగా ఎగ్జాక్ట్గా ఇతనికి గోల్డెన్ ఆపర్చునిటీ లైఫ్ లైన్ ఇచ్చాడు. వాళ్ళ ముగ్గురికి విడగొట్టి బ్యాచ్ నుంచి దూరం పెట్టి ఇతనికి ఒక క్లాన్ కూడా ఇచ్చి, నువ్వు ఈ క్లాన్కి చీఫ్, నువ్వు నీ నాయకత్వ లక్షణాలు ఏంటో ప్రూవ్ చేసుకుని అద్భుతమైన అవకాశం ఇస్తే ఆ గ్రూప్లో మెంబర్లాగే ఉన్నాడు తప్ప గట్టిగా నేను క్లాన్ చీఫ్, నన్ను నమ్ముకొని నాకు వైట్ అది లిక్విడ్ పోసి చీఫ్ని చేశారు, నేను ఆడతాను, ఉంటాను, నిలబెట్టుకుంటాను అని ఆడలేకపోయాడు. నాయకత్వ లక్షణాలు కనబరచలేకపోయాడు. కంప్లీట్గా అడగాల్సిన దగ్గర అడగలేకపోయాడు, అడగకపోవడం దగ్గర అనవసరంగా ఆవేశపడ్డాడు. మొత్తానికైతే తర్వాత అయితే ఇంకా చేతులు గాలి కాగులు బట్టి పరిస్థితి ఉంటుంది. మంచి ఛాన్స్ మిస్ అయిపోయాడు. మీకు ఎగ్జాంపుల్ చెబుతే ఇప్పుడు ఎక్కడ మిస్ అయిపోయాడు అంత గోల్డెన్ ఆపర్చునిటీ ఇచ్చేటప్పుడు అంటే, బెలూన్ టాస్క్ ఉంది. ఆ టాస్క్లో సంచాలకురాలు ఎవరు? సోనియా. తన ఫ్రెండ్. ఓకే, తన ఫ్రెండ్ అయినా సరే తప్పు అని ఈయనకు అనిపించేటప్పుడు ఖచ్చితంగా ఆమె నిలదీయాలి. కానీ ఏం చేశాడు? ఓకే, నాకు ఆమెతో పంచాయతీ లేదు, సంచాలకురాలు ఆమె డెసిషన్ ఆమె తీసుకుంది, నాకు ఓకే, కానీ నాకు పంచాయతీ ఎవరు? బిగ్ బాస్తో అని చెప్పేసి బిగ్ బాస్ మీద అలిగాడు. అది తప్పు. బిగ్ బాస్ మీద కాదు, నువ్వు అడగాల్సిన ఎవరిని అడగాలి? నీకు ఎక్కడ డెసిషన్ రాంగ్ అనిపించింది? సంచాలకురాలు. అమ్మ సంచాలకురాలు, నీకు రూల్స్ ఏం అర్థమయ్యాయి? నాకు ఇది అర్థమైంది, నీకేం అర్థమైంది? సో ఇక్కడ ఎక్కడ మిస్టేక్ అయింది? పాయింట్ టు పాయింట్ అందరిని ఒకసారి సైలెంట్ కూర్చోబెట్టి మాట్లాడకండి, కన్ఫ్యూజ్ చేద్దాం, గందరగోళం అని చెప్పి ఆ అమ్మాయి ఏమనుకుంది, ఇతడు ఏమనుకున్నాడని అక్కడ దాని గురించి తాడపెట్టి తేల్చుకొని అడగాలి. కానీ అక్కడ సైలెంట్ కూర్చునిపోయాడు. వీళ్ళ టీం అంతా సంచాలకురాలతో ఫైట్ చేస్తుంది. నువ్వు అన్ఫైర్ చేసావు, నువ్వు చీటర్ చేసావు, చీటింగ్ చేసావు అని చెప్పి ఓ పక్క యష్మే, వీళ్ళ మణికంఠ వీళ్ళంతా అడుగుతూ ఉన్నారు. ఆదిత్య వీళ్ళందరూ అడుగుతున్నారు సరే, ఇతను మాత్రం గమ్మును కూర్చున్నాడు. నబీల్ అందరూ అడిగారు. ఇతను మాత్రం ఏంటి, కేవలం ఆమె తన ఫ్రెండు అని చెప్పేసి ఆమెను అస్సలు అడగకుండా ఆవిడ ఓకే ఏ డెసిషన్ ఇచ్చినా నాకు సంబంధం లేదు, నాకు ఇబ్బంది లేదు, ఆవిడ ఇచ్చుకొని సంచాలకురాలకు ఇచ్చుకొని. కానీ బిగ్ బాస్ నేను ఆడను, నేను ఇంక ఉండను, నువ్వు బయటికి పంపేసినా వెళ్ళిపోతా, నేను పని చేయను, టాస్క్లు ఆడను,
అని ఇక్కడ గట్టిగా బీజం అప్పటికే ఓటింగ్లో లిస్టులో ఉన్న బీజానికి మరింత బలంగా పునాదులు వేసాడు ఇతడే. ఆ డెసిషన్ ఇదేంటిది, అత్త మీద కోపం దుత్త మీద అన్నట్టుగా అక్కడ సంచాలకురాలు డెసిషన్ రాంగ్ అనిపిస్తే ఆవిడతో ఫైట్ చేయాలి, అక్కడ నువ్వు ఎర్రజెండా ఎగరేయాలి, అంతే తప్ప బిగ్ బాస్ మీద ఎగరేస్తాడేంటి అని ఆడియన్స్కి అయితే వచ్చింది. సో అక్కడ వితండవాదం చేసాడు, నువ్వే పని చెప్పినా చేయను బిగ్ బాస్, ఇది కరెక్ట్ కాదు బిగ్ బాస్, నేను ఉన్నాను బిగ్ బాస్, పంపేసినా పర్లేదు బిగ్ బాస్, ఆడను బిగ్ బాస్, పనులు చేయను బిగ్ బాస్, నువ్వు చెప్పాల్సిందే అడగాల్సింది అక్కడ. కానీ ఇక్కడ ఏమన్నా నేను పంపేసిన వెళ్ళిపోతే ఇక్కడ నుంచి మొదలు పెట్టండి, ఇంకా సరే ఇతడిగా ఉండాలని లేదు, అడగాల్సింది దగ్గర అడగకుండా ఎందుకు ప్రశ్నించాల్సిన సంచాలకురాలు నీ ఫ్రెండు అని ఒకే ఒక ఉద్దేశంతో ఆమెను కనీసం అడగల. మరి ఇదేంటి, ఇది బయాస్డ్ కాదా? నీ టీం అంతా చించుకుంటున్నారు అక్కడ, అయ్యో అయ్యో అన్యాయం జరిగింది అక్కడ, రైటర్ రాంగ్ నేను ఎప్పటికీ ఆ వీడియోలో ఏమది ఆ రోజు ఎపిసోడ్లో తర్వాత ఓటింగ్లో అన్నింటిలో చెప్పా, అక్కడ ఎవరు ఏంటి సంచాలకుడికి ఎట్లా చేసింది పని. కానీ వాళ్ళ పాయింట్ వాళ్ళు లేవనెత్తి ఫైట్ చేస్తుంటే అరిచి అరిచి గోల పెట్టి తప్పు రాంగ్ 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 అంటే మినిమం ప్రయత్నం చేయకుండా ఇతడేమో సైలెంట్గా ఉండిపోతే వాళ్ళు అంత వైలెంట్గా అడుగుతూ ఉంటే మినిమం ఫైట్ చేయకుండా చీఫ్గా ఇతడు ఆడాడు ఆ టాస్క్. ఆ రకంగా కాదు, పోనీ చీఫ్గా చేశాడు, ఏ రకంగా లేకుండా బ్యాక్ డ్రాప్లో ఆమె నా ఫ్రెండ్ కాబట్టి నేను బిగ్ బాస్ మీద తిట్ల దండకం మొదలెడతా, తిట్ల పురాణం మొదలెడతా అని మొదలుపెట్టి అక్కడి నుంచి మొదలుపెట్టి ఆఖరికి గేట్లు తెరిచే వరకు తెచ్చుకున్నాడు. ఇంకా ఇప్పుడు రేషన్ చెప్పాడు, రూల్స్ పెట్టాడు, మీరు మనసుకు నచ్చిన ఆహారాన్ని సంపాదించుకోలేకపోయారు ఓడిపోవడం వల్ల అంటే వెంటనే అక్కడ ఒక పంచ్ చేశాడు. ఆ పంచ్ ఎలాగుంది, హర్టింగ్ లాగుంది, ఆ మేము అలా ఓడిపోయినా చెప్పని అంటే రెస్పెక్ట్ కూడా లేకుండా అదొకటి. ఆ తర్వాత కిచెన్లో గంట పెట్టాలి, గంట పెట్టి గ్యాస్ అంతా వాడుకోవాలి, అదంతా ప్రెజర్ టెస్టింగ్ చేస్తాను, నువ్వు ఇలాంటి ప్రెజర్ కుక్కర్లో పెట్టి మరింత మేము ఒత్తిడి తెచ్చినా నువ్వు ఎలా వస్తుంది, యాక్షన్ రియాక్షన్ ఎలా ఉంటుందని టెస్ట్. అక్కడ పోనీ సరే ఏమనేసాడు, వెంటనే చాలా పెద్ద మాట అనేసాడు, మనిషి పుట్టారా, సైకోగడ్లాగా ఉన్నాడు, ధమాక్ ఉందా, బయాస్డ్, బిగ్ బాస్, లిమిట్లెస్, అన్ఫెయిర్నెస్, ఆలోచించా రాస్తున్నాడు, ఏది పడితే అది రాసేస్తున్నాడు, ఎవడు చెప్తున్నాడు, వీళ్ళకి పనికి మాలని గేమ్ ఇది, అసలు పనికిరాని గేమ్, పనికి మాలని గేమ్, ఒకరికొక రూలు మరొకరు ఇలా శృతి మించిపోయి అనేసాడు. సో మళ్ళీ ఏమంటాడు, మీరు ఇది కట్ చేసేసినా నేను ఇంటర్వ్యూలో చెబుతాను, ఈ బెదిరింపుల వరకు కూడా వచ్చేసారు. ఇప్పుడు వాళ్ళు బలవంతంగా అబ్బాయి నువ్వు రాకపోతే మాకు నడవదు, నువ్వు రావాల్సిందే, ఇక్కడ ఉండాల్సిందే, ఆడాల్సిందే, మేము ఎలా చెప్తే అలా వాళ్ళు ఎత్తుకొచ్చి తెచ్చి పడేశారా? ఆ నైనిక తీసుకెళ్లి శేఖరబాసన స్విమ్మింగ్ పూల్లో ట్రూత్ ఆర్ డేర్ టాస్క్లో వేసినట్టుగా నీ తెచ్చి గుంజి పడేసి బిగ్ బాస్ హౌస్లో పడేశారా? ఇతడు అంతటెత్తడా మాట్లాడుకుని ఒప్పుకొని అగ్రిమెంట్స్ అన్ని రాసుకొని వచ్చినోడే కదా, బలవంతంగా ఏం రాలేదు కదా, వచ్చేవాడు కదా, డైలీ పేమెంట్ ఇచ్చి ఇవన్నీ తెప్పి ఇచ్చుకున్నాక వాళ్ళకి రెస్పెక్ట్ ఇవ్వాలి, నీకు అగ్రి అయితే వెళ్తావు, ముందుకు వెళ్ళాలి, అలాగనే వాళ్ళు ఎథిక్స్ మీరు గట్టి ఏమి చేయరు. సో ఏదో సామెత చెప్పినట్టు ఉంది, ఇంకా డబ్బులు ఇచ్చి తిట్టించుకున్నట్టు ఉంది, కూలిచ్చి కుట్టించుకోవడం అంటారు అట్లా చేసినట్టు ఉంది ఇంకా. సో జీతాలు ఇచ్చిన జోకులు వేస్తే తలకిందులు అయిపోతుంది అంటారు కదా, అలా అయింది. అంటే శృతి మించేశారు, ఒక లెవెల్ వరకు వెళ్ళొచ్చు, గేట్లు ఓపెన్ చేసేంత వరకు తెచ్చుకున్నాక ఆ తర్వాత మళ్ళీ ఏమంటాడు బిగ్ బాస్, నేనేం చేస్తే నేనేమన్నా, నేను జోకులు వేసా, బిగ్ బాస్ జోకులు వేయద్దా, జోకులకి తిట్లకి తేడా తెలియదా, ఆడియన్స్కే తెలుస్తుంది, మరి బిగ్ బాస్కి తెలియదా? అలాగే అప్పటికే ఆదిత్య అన్నాడు, గంటకి తిడతా ఉన్నాడు, నిన్ను చీఫ్ అయిన 3 రోజులకి ఎందుకు తీసేస్తారో తెలుసా, నువ్వు గంటలో ఎన్ని తిడుతున్నావో అర్థం కావట్లేదు. ఇప్పుడు శివబాలాజీ మరి తిట్టాడు కదండి, శివబాలాజీ ఒకసారి మురిగ్గా వచ్చే వాటర్ ఎలా స్నానం చేయలేదు, డర్టీ వాటర్ వస్తేనే ఆ క్షణంలో ఒకసారి ఫైర్ అయ్యాడు. మిగతా అన్ని సందర్భాల్లో కామెడీ వేలో మిగతా వాళ్ళని అన్నాడు తప్పే, అంత సీరియస్గా ఇలాగా కంప్లీట్గా ఆ కాన్సెప్ట్ని ఇది పనికిమాలని గేమ్, ఆ సైకో కూడా ధమాకుందా ఈ రేంజ్లో కాదు ఆయన తిట్ల. 1-2 సందర్భాల్లో ఆ వాటర్ మరీ ఇలా మురిగ్గా వస్తే అప్పుడు ఏంటి లోనావాలో చేశారు, అది అటవీ ప్రాంతంలో అక్కడ కొద్దిగా సౌకర్యాలు కూడా చాలా ఫస్ట్ సీజన్ చాలా ఇబ్బందులు వాటర్ టెక్నికల్గా ఇవన్నీ అంటే, ఇప్పుడంటే అన్నపూర్ణ స్టూడియో ఆ ఫెసిలిటీస్ కనుక ఇబ్బందులు. సో అలా తప్ప ఇలా మరీ టూ మచ్గా లెవెల్ దాటిపోయి తిట్టలా, ఇలా అన్నింటినీ తప్పుబట్టి తిట్టడం కూడా ఇదైంది. మనకు చూపించింది చాలా తక్కువ, ఇంకా 75 కెమెరాలు అంతా చూపిస్తే మనకు ఒక రోజు జరిగిందంతా చూడడానికే ఒక కెమెరా ఫుటేజ్ 24 hours చూడాలంటే 75 రోజులు ఒక రోజుకి ఫుటేజ్ చూడాలి, ఒక కెమెరా 24 గంటలు రికార్డ్ అయితే ఉంటుంది కనుక. సో అంత కాదు మనకు చూపించింది తక్కువ, ఆ తక్కువలోనే ఇన్ని వచ్చే ఇతడు అంటే ఇక చూపన ఇంకెన్ని ఉన్నాయో. పోనీ సరే నువ్వు ఆడేవు, అద్భుతంగా ఆడేవంటే అది లేదే, ఆ టాస్క్లు ఆడుతున్నంత సేపు బయట కూర్చొని వాటర్ తాగుతూ నీళ్ళు తాక్కుంటూ కూర్చొని కాలు తాక్కుంటూ కూర్చొని మనకంటే వచ్చే నువ్వు వెళ్ళకు సీత వస్తే ఎత్తుకెళ్ళిపోతుంటే ఎత్తుకుపో తీసుకెళ్ళిపో కష్టపడి వాళ్ళు కింద పడి మీద పడి రక్కించుకుని ఇవన్నీ ఏమంటారు దాన్ని దద్దురులాగా కడతల్లా వచ్చేసి ఆయింట్మెంట్లు పూసుకొని వాళ్ళు అంత కుస్తీలు బట్టి కింద పడి మీద పడి వస్తే నువ్వు కనీసం కాపాడలేదు, నువ్వు తేలేదు, సంపాదించలేదు, కాపాడలేదు. మరి మనకంటే వాళ్ళు ఫ్రస్ట్రేట్ అవడంలో తప్పే ఉంది. వాళ్ళు శివంగల్లా దూకిపోయారు, యష్మి ప్రేరణ వాళ్ళందరూ అంత కష్టపడి తెచ్చినవి నువ్వు కాపాడుకోలేదు సరిగదా.
ఆడలేదు సరిగదా. పోనీ అపోనెంట్ టీంలో ఉండేవాళ్ళు ఎవరినైనా అడిగావా? ఏంట్రా మీరు ఇట్లా రూడ్ బిహేవియర్ అడిగావు, ఎవరిని అడిగావు? వన్ అండ్ ఓన్లీ పృథ్వీ ఒకడే కనిపించాడు ఈయనకి. ఎక్కడ కూడా మళ్ళీ బయాస్డ్, ఇతర మళ్ళీ బయాస్డ్ అని బిగ్ బాస్ అన్నట్లు. ఎందుకు బయాస్డ్ అంటే పృథ్వీ వరస్ట్, పృథ్వీ చండాలం, పృథ్వీ మనిషి కాదు, పృథ్వీ రౌడీగాడు, ఆ రౌడీ ఫిలో నేను అడిగేస్తా, కడిగేస్తా. ఈ ఫైర్ అంతా నీకు సోనియా విషయంలో సంచారంగా నీకు అన్ఫైర్ అనిపించినప్పుడు రాలా. పృథ్వీ విషయంలో వచ్చిన ఫైర్ అంతా మరి నిఖిల్ అంతకుమించి ఆడాడు కదా. మరి నిఖిల్ గురించే కదా వీళ్ళు అన్నారు, అమ్మో నన్ను భూచక్రం తిప్పినట్టు తిప్పేశాడు అనేసి ప్రేరణ అనింది కదా. ఇలా గుంజి పడేశాడు కదా. మణికంఠని ఇలా 2 చేతులు బట్టి విసిరేశాడు కదా. డేరకేసి కొట్టేసినంత పని చేశాడు కదా. అట్టగే మరి యష్మి అమ్మో ఎవడు పృథ్వీగడి కోపం మొహంలో కనిపిస్తుంది, కోపం దాచుకోలేక పట్టలంత కోపం ఉన్నప్పుడు మొహం నుంచి వచ్చేస్తుంది. బట్ వీళ్ళు నవ్వుతూ వచ్చేస్తారు. రాక్షసుడు ఎంత స్ట్రెంత్ ఉందో నాకు భయం వేస్తుంది. ఒక దశలో వాడి దగ్గరికి ఎట్టిసిరి కొట్టేస్తే తలకాయ ఎక్కడ పగులుతుందో. ఆ రోజు అన్నవరబాయి నువ్వేనే ఆర్టిస్టులో తల్ల పగులుతాయి అన్నావు, మరి ఏంట్రా ఇది ఇలా గిసిరి కొట్టేస్తానో పాడేస్తానని గట్టిగా ఒకసారి అడిగాడా. అతనికి బిగ్ బాస్ నేమో సైకిగాడు వరస్ట్ అది ఇది అంటాడు. అట్టగే ఈ పృథ్వీనేమో చెత్తగాడు వరస్ట్ రౌడీగాడు అని ఇన్ని చెప్తా ఉన్నాడు. నిఖిల్ మరి అంతకుమించి ఆడాడు కదా. మరి అతన్ని ఏమని అన్నాడా? బయాస్డ్గా చూశాడు కదా ఇతను అబ్బాయి. ఇవన్నీ కర్ణుడి చావుకి 100 కారణాలు అన్నట్టుగా 1,00,000 కారణాలు అన్నట్టుగా ఇతనికి ఇవన్నీ కూడా. ఎందుకంటే మళ్ళీ చక్కగా నిఖిల్ పిలిచి కూర్చోబెట్టి, మామ నువ్వు కొద్దిగా చూసుకో, ఆడపిల్లలు అట్ట ఇట్ట అయినా రెచ్చగొట్టిన ఏం చేసినా నువ్వు కాస్త ఆలోచించుకో. ఇంత ప్రేమగా ఇంత ముద్దుగా చెబుతాడా నిఖిల్కేమో. పృథ్వీకేమో అసలు కనీసం చెప్పడా. పృథ్వీ ఏమో రాక్షసుడు అండి. మరి అన్నీ చూస్తారు కదా ఆడియన్స్. ఇతనికి నిఖిల్ అంటే ఫ్రెండ్, సోనియా అంటే ఫ్రెండ్. సో వీళ్ళు ఏం చేసినా కనపడదు, అడగడు, ప్రశ్నించడు, నిలదీయడు. అదే బిగ్ బాస్ మీద ఫైర్ అవుతాడు, అది మిస్ఫైర్ అవుతుంది. అలాగే పృథ్వీ మీద అవుతాడు, అవ్వు తప్పులేదు. పృథ్వీని సమర్థించక్కర్లే. పృథ్వీ 100% రాంగ్ ఆడాడు, చాలా రూడ్గా ఆడాడు. అంతకు మించి ఆడినోడు పక్కనే ఉండేటప్పుడు ఆయనకేమో పిలిచి చెవులో శుద్ధులు చెప్పి బుద్ధులు చెప్పి మిగతా వాడికి ఇలా చేస్తే మరి ఏమంటారు ఆడియన్స్? ఎలా కనెక్ట్ అవుతారు బాబు? ఫస్ట్ నువ్వు పార్షియాలిటీ బయాసిడ్ పక్కన పెట్టి తర్వాత అవతల వాళ్ళ గురించి బయాసిడ్గా ఉండారా లేదా అని చెప్పు అని అనుకుంటారు తప్ప ఇది రాంగ్, విడ్డూరం. ఇవన్నీ కూడా అతనికి ఓటింగ్ కనెక్షన్ కాకపోవడానికి అతను చేతిలో చేసుకున్న స్వయం కృతాపరాధం. అలా అని బిగ్ బాస్ ఏం చేసినా చెబుతూ ఊరుకోవాలంటే వాళ్ళు ఏమీ నీ బాధ నీ ఆవేదన నీకు అన్యాయం చేసి చెప్పుకో. నీ టీం అంతా క్లాన్ అంతా కలిపి మనకి ఇలా జరిగింది సోర్స్ అని మాట్లాడు. వాళ్ళని ఎథిక్స్ ప్రకారమే చేస్తారు. ఇప్పుడు ఎగ్జ్ టాస్క్లో ముందు రోజు మా దగ్గర ఎక్కువ ఉన్నాయి కదా ఆపొచ్చు కదా అన్నారు. అలా చేయకపోవడంతో ఆడియన్స్లు వీళ్ళకే ప్లస్ అయ్యింది. వాళ్ళు గుడ్లు గెలిచారు, వీళ్ళు ఆడియన్స్ మనసులు గెలిచారు. అవి గుర్తించాలి, తెలుసుకోవాలి, దీనికి రిజల్ట్ ఎలా ఉంటుంది ఏంటో ఆడియన్స్ అన్నీ గమనిస్తారు. ఎవరికి అన్యాయం చేసేది బిగ్ బాస్, ఎవరు వ్యక్తిగత మిత్రులు ఉండరు, శత్రువులు ఉండరు. అది సమయం సందర్భాన్ని నువ్వు ఎలా నీకు అనుకూలంగా పాజిటివ్గా మలుచుకొని నీ కసి నీ తపన నీ తాపత్రయం అంతా హౌస్లో ఆటలో గెలవడానికి త్రూ ఆడియన్స్ మనసులు గెలవడానికి వాటిని ఆ సందర్భాలు ఎట్టా ఒడిసిపట్టావు ఎగిసిపడ్డావు అనేదో చూస్తారు తప్ప ఇలా మిస్ఫైర్ అయిపోతే వేస్ట్. అయితే తిట్టినందుకు పంపేస్తారా అని కాదు, ఓటింగ్లో కంప్లీట్గా లీస్ట్ ఉన్నాడు. ఇలాంటప్పుడు ఆయన తిట్లు వింటూ భరిస్తూ ఉంటే అందరికీ అది ఒక ఫ్యాషన్ అయిపోతుంది, వైరస్గా మారిపోతుంది. వచ్చే సీజన్లో కూడా పాకిపోతుంది. ఇంకా అందరూ బిగ్ బాస్ని తిట్టడమే ఫ్యాషన్ అనుకునే దీంట్లో ఉంటారు ఇంకా. సో ఇన్ని రకాలుగా మెయిన్ ఆటపరంగా ఫిజికల్ టాస్క్లు అప్పుడు ఆడాడు, బాగుంది, ఉంటాడు, మంచి ఫైర్ ఉంటుంది. ఆ టెంపర్ అంతా ఆటలో ఇంకా మిగతాది అట్లా చూపిస్తే బాగుంది. ఇతను ఫ్రెండ్స్ అనే గ్రూప్లో ఉండిపోయి వాళ్ళ దగ్గర మాట్లాడకుండా అది మిస్ఫైర్ అయిపోయి ఇవన్నింటి వల్ల మొత్తానికైతే అబ్బాయి ఎలిమినేట్ అయిపోయాడు. మరి మీకేమనిపించింది? లైక్ చేయండి, కామెంట్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ కూడా చేయండి. చాలా ఇంట్రెస్ట్ అప్డేట్స్ అని ఎప్పటికప్పుడు ఫస్ట్ అందిస్తూ ఉంటా. జర్నలిస్ట్ సతీష్ అండ్ న్యూస్ బోల్ 2 ఛానల్ సబ్స్క్రైబ్ అయితే చేసుకుంటా. అలాగే ఇన్స్టా అకౌంట్ కూడా ఫాలో అయితే అప్డేట్స్ అన్ని ముందుగా షేర్ చేసుకుంటా.